ధర్మార్థ కామ మోక్షాలు ధర్మంగా ఉన్నప్పుడు చాలా మందికి మా కష్టం వచ్చింది కష్టం వచ్చింది కష్టం వచ్చింది. ఎందుకు వస్తుంది కష్టం? కష్టం రాకూడదా? ఎప్పుడు సుఖాలే కావాలా? సుఖం ఉన్నవాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? ఏ చెట్టుకు ఆ గాలి ఉన్నది, ఎక్కడ ఏమున్నదో అది ఉన్నది. ఉన్నా తెలవి తేట కన్నా కల్పము జూట నుటుబాటుగా చూడే చిలుక. ఇప్పుడే చెప్పాము, ముద్ద బంగారు ముద్ద, దాని లీలావర్ణలైనాయి. బంగారు ఒకటై రంగులు వేరై శృంగారంబులు చూపుకు రూపై దొంగలు ఉన్నరు బంగ్లా చుట్టూ దోసుక దాచరు మంగళ సూత్రము. ఒక్కడై ఉన్నాడు దైవము, ఒక్కడై ఉన్నాడో ఒక్కడై ఉన్నాడు. ఎక్కడ చూచిన చక్కని వాడు చిక్కడు ఎవరికి. లెక్కకు మిక్కిలి లేక రూపములై దిక్కులకెల్లను దివ్య రూపుడై ఒక్కడై ఉన్నాడో దైవము, ఒక్కడై ఉన్నాడో. అందరూ మనమంతా కూడా స్త్రీ పురుష భేదం లేకుండా ఒక్క ఆయనే ఉన్నాడు. ఆయన ఆ ఒక్కడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆ ఒక్కడెవరు? శాంతిపుడు. ఆ ఒక్కరు ఎవరు? తిర్యాత్మక స్వరూపుడు. మరి అలాంటప్పుడు మనం ఎట్లుండాలి? మన స్థితి ఏ విధంగా ఉండాలి? మనం ఏ విధంగా నడవాలి? మనని అన్ని చూస్తున్నాడు పరమాత్మ. మనం చేసేదంతా చూస్తున్నాడు. ఎందుకంటే మనకు తెలియక మనము పొరపాటున లేడేమో ఇలా అనుకుంటున్నాం. మనం గోడ సాటున లేడాయని అనుకుంటున్నాం. ఆయన ఉండే ఉన్నాడు. ఎందుకంటే సర్వంతర్యామైన వాటి వల్ల మనం